దేవుడు నీ జీవితంలో లేడని కాదు, ఉన్నాడు. కానీ ఆయనతో రిలేషన్షిప్ లేదు, ఆయనతో సంభాషణ లేదు, ఆయనతో సహవాసం లేదు. మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ప్రేమించే వాళ్ళతో మనం సహవాసం చేయకుండా, మాట్లాడకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే ఎంత వెరితనమో మనం చేసేది కూడా అంతే. దేవుడిని ప్రేమిస్తున్నాము, దేవుడికి అన్నీ ఇస్తున్నాము అనుకొని ఒకవేళ దేవుడితో మనకి సహవాసం లేకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయనతో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. సంభాషించడం అంటే ఏంటి? వాక్యాన్ని చదవడం. నువ్వు దేవుడితో మాట్లాడింది మరి దేవుడు నీతో మాట్లాడాలంటే అయితే నువ్వు దేవుడితో కంప్లీట్గా లీనమైపోయినట్లయితే ముఖాముఖిగా కూర్చొని మాట్లాడే దేవుడు మన దేవుడు. నీకు అది లేదా? మరి వాక్యం ద్వారానే కదా మాట్లాడేది. వాక్యం ద్వారా మాట్లాడాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. మనం ఫోన్ లిఫ్ట్ చేస్తాం, ఫోన్ వస్తుంది, అందరం ఫోన్స్ లిఫ్ట్ చేస్తాము. ఫోన్ ఎత్తి హలో అని చెప్పి నువ్వు మాట్లాడింది అవతలోళ్ళు వినాలా? అవతలోళ్ళు చెప్పింది కూడా నువ్వు వింటావా? సింపుల్ ఎగ్జాంపుల్స్ మన జీవితంలో ఇవన్నీ